మామా. హాయ్ మా. ఎక్కడ తీసుకెళ్తున్నావు? పితృపక్షాలు ఇవాళ అమావాస్య. ఇవాళ అమావాస్య, చాలా మంచి రోజు. వీఆర్ గోయింగ్ టు సీ ద గోశాల, అద్వైత్ గోశాల అని. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ బెంగళూరు నుంచి. మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ. 40 గోవులు ఉన్నాయి ఇక్కడ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కంచి కామకోటి పీఠం. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో ఒక శర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మొత్తం ఐటీలో పనిచేసి వద్దనుకుని ఈ గోశాల మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా సూపర్ అది. నౌ వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సీ. అక్కడికి వెళ్ళి ఒక దండం పెట్టుకుని ఆ పశువులకి గ్రాసం పెట్టి, అంటే పళ్ళు కానీ కూరగాయలు కానీ లేకపోతే గడ్డి కానీ లేకపోతే ఎండుగడ్డి, పచ్చగడ్డి, ఉలవలు ఇవన్నీ పెట్టచ్చు. సో ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ దట్. ఓకే, సో అక్కడికి వెళ్ళి గోశాలకు వెళ్ళాక ఇంకా ఏంటేంటి డీటెయిల్స్, మనం సేవ ఎలా చేయొచ్చు, అక్కడ ఆప్షన్స్ ఏంటేంటి ఉన్నాయో కనుక్కుని అప్పుడు మనం వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించాం. బాగుంది, చాలా బాగుంది అనిపించింది. నా ఫ్రెండ్ చెప్పాడు, డాక్టర్ మహేష్ అని. ఆయన ఎవ్రీ సండే వెళ్తుంటారు. హీఈస్ ఏ పార్ట్నర్ యాక్చువల్లీ ఆ గోశాలలో. హీఈస్ ఏ పార్ట్నర్. ఆయన డాక్టరేట్ చేసుకున్నారు దేంట్లోనో. బట్ చాలా హెల్ప్ఫుల్. ఆయన ఎన్నోసార్లు నాకు రిక్వెస్ట్ చేశారు, నాకు ఛాన్స్ దొరకలేదు. బట్ ఇవాళ వెళ్తున్నాను. డాక్టర్ మహేష్ గారు ఇన్విటేషన్ పట్టుకుని. లెట్ us see. గ్రేట్ మ్యామ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు అసలు పర్సనలీ ఆవులంటే చాలా ఇష్టం. సో నీ దయా నా ప్రాప్తం అన్నట్టు ఇవాళ గోశాలకి వెళ్తాం. సో లెట్స్ సీ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఓకే, సో ఇప్పుడైతే మనం మార్కెట్ కి వెళ్ళి ఆవులకి కావాల్సిన గ్రాసం అంతా కొనుక్కుని తీసుకెళ్దాం. ఓకే, definitely. See you soon. Yeah, bye.